ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఉద్యోగులకు సంబంధించి అయితే రాగానే బ్రహ్మాండమైనటువంటి పిఆర్సీ నేను మీకు ఇస్తానని చెప్పారు. కనీసం పిఆర్సీ కాదు కదా, పిఆర్సీ కమిషన్ కూడా వేయాల. పిఆర్సీ లేట్ అయ్యేటట్లయితే ఐఆర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఐఆర్ కూడా ఇవ్వాల. 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు దాకా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంత లాంగ్ స్టాండింగ్లో పిఆర్సీ అనౌన్స్ చేయకపోవడం కానీ, ఐఆర్ ఇవ్వకపోవడం కానీ ఇదే ఫస్ట్. అదేవిధంగా డిఏలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డిఏలు పెండింగ్ అన్నది 1, 2 ఉంటాయి ఎప్పుడైనా కూడా. కానీ ఈ గవర్నమెంట్లో ఎప్పుడూ లేనట్లుగా 4 డిఏలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెండింగ్ ఉన్నాయి. ఆ విధంగా కింద నుంచి పైదాకా కనుక మనం తీసుకుంటే ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండడానికి ఎట్లాంటి అర్హత కూడా లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చినారో, ఈనాడు పేపర్లో మనం పెద్ద యాడ్స్ కూడా చూసినాం, అన్ని పత్రికల్లో కూడా చూసినాం, ఒక పత్రికని కాదు, వాటికి సంబంధించినటువంటి ఈరోజు వాటన్నిటిని కూడా చూపించడం కూడా జరిగింది. ఈరోజు కడుపు మండినటువంటి ప్రజలు కానీ వారందరూ కూడా ఈరోజు హాజరు కావడం, ప్రతి నియోజకవర్గంలో కూడా రావడం కూడా జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తీసుకుంటే మనం ఈ తూర్పు ప్రాంతంలో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం కూడా జరిగింది. రేపు 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగేదానికి మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే వీరు చెప్పినటువంటి హామీలని వాటన్నింటినీ కూడా దగ్ధం చేసి తమ నిరసనని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఇప్పటికైనా కూడా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరవాలా. ఏదైతే హామీలు ఇచ్చిన మేమేమి ఎక్కువ అడగట్లా, మీరు చెప్పినవి అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ ప్రజల పక్షాన్ని నిలబడి ఆ ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చి మాట్లాడడానికి కానీ పోరాటం కానీ ఎప్పుడు కూడా ముందుంటుంది. మీరు ప్రతిదానికి కూడా బెదిరిస్తూ ఉంటారు, కేసులు పెడతామని. మెగా డిఎస్సీ పేరు మీద మీరు ఎంత దగా చేసినారో కూడా మేము సాక్ష్యాలతో సహా చూపించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో కూడా మీరు అన్నారు కేసులు పెడతామని. మీరు పెట్టేటువంటి కేసులకి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయపడేటువంటి ప్రశ్నే ఉండదు.